కరీంనగర్ ప్రస్తుతం 60 డివిజన్లతో నగరపాలక సంస్థ. కానీ రాబోయే రోజుల్లో కరీంనగర్ స్వరూపం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. కరీంనగర్ శివారు కొత్తపల్లి మున్సిపాలిటీ సహా దుర్షేడ్, బొమ్మకల్, గోపాల్పూర్ లాంటి పలు గ్రామాలను కలుపుకుని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కరీంనగర్ గా ఏర్పాటు కాబోతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రాంతాలను విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలోపు గ్రేటర్ కరీంనగర్ ప్రకటనే తరువాయిగా మారింది. అయితే ఈ విలీనం విషయంలో ఆయా గ్రామాల్లోని కొందరు స్థానికులు, రాజకీయ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో కొన్ని గ్రామాలని కరీంనగర్లో విలీనం చేసి 50 డివిజన్లు ఉన్న కరీంనగర్ని 60 డివిజన్లు చేశారు. ఇక ఇప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థలో కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, లక్ష్మీపూర్, చింతకుంట, కరీంనగర్ రూరల్ మండలంలోని బొమ్మకల్, గోపాల్పూర్, దుర్షేడ్ గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తున్నట్లు అసెంబ్లీలో మంత్రి శ్రీధర్బాబు ప్రకటించారు. అయితే గతంలో కలిపిన గ్రామాల్లో పన్నుల భారం మినహా నేటికి తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ తదితర కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని, ఇప్పుడు తమకు కూడా అదే పరిస్థితి వస్తుందని ప్రశ్నిస్తున్నారు విలీన గ్రామాల ప్రజలు. కరీంనగర్ నగరపాలక సంస్థలో గ్రామాల విలీనంతో ప్రజలపై పన్నుల భారం పడనుంది. అంతేకాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు దూరమై ఉపాధి కోల్పోతామని కూలీలు అంటున్నారు. కొత్తపల్లితో పాటు చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, బొమ్మకల్, దుర్షేడ్, గోపాల్పూర్లో వ్యవసాయాధారిత గ్రామాలు విలీనమైతే పట్టణీకరణ జరిగి పంటలు సాగుకు దూరమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో మా గ్రామాలను విలీనం చేస్తామని కలెక్టర్కు ఒక లెటర్ పెట్టి ప్రపోజల్ పెట్టి మొన్న అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం కూడా మా గ్రామాలను కలుపుతామంటే మాది పూర్తి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నాయి. 700 నుంచి 800 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. పూర్తి వ్యవసాయ ఆధారంగా బతికే కుటుంబాలు. కూరగాయలు సిటీకి దగ్గర ఉన్నది కాబట్టి కరీంనగర్ సిటీకి 50% కూరగాయలు మా గ్రామం నుండే, దుర్షేడు గోపాల్పూర్ గ్రామం నుండే వస్తాయి. కాబట్టి మా గ్రామాన్ని కలపద్దని ఆ రోజు మంత్రి గంగుల కమలాకర్ గారిని విన్నవించుకుంటే వారు చీఫ్ సెక్రటరీకి చెప్పి ఈ గ్రామాలను విలీనం చేయొద్దని ఆ రోజు తొలగించడం జరిగింది. కానీ ఈరోజు ఎందుకో మరి పొన్నం ప్రభాకర్ ఈ పల్లెటూర్ల మీద ఇంత పగబట్టి ఈ గ్రామాలను విలీనం చేస్తుండు. విలీనం విషయంలో గత ప్రభుత్వం వ్యవసాయాధారిత గ్రామాలైన వల్పంహాడ్, ఆరేపల్లి, తీగలగుట్టపల్లి, సదాశివపల్లి, అల్గనూరు గ్రామాలను విలీనం చేసింది. అప్పుడు వచ్చిన అభ్యంతరాలను పట్టించుకోకుండా ముందుకెళ్లింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ కూడా అలాగే చేస్తున్నట్లు కనిపిస్తుందని ప్రజలు అంటున్నారు. గతంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మా గ్రామాలను విలీనం చేయడానికి ప్రయత్నం చేస్తే మరి అప్పుడు ప్రజా వ్యతిరేకత దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రభుత్వం మరి గ్రామాలను మినహాయింపు ఇవ్వడం జరిగింది. మరి మొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరి ఒక లెటరు కలెక్టర్ ద్వారా విలీనానికి ప్రతిపాదన చేయగా మరి వాళ్ళు మొన్న అసెంబ్లీలో ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విన్నది ఏంటంటే ఈ గ్రామాలను విలీనం చేసినట్టుగా బొమ్మకల్లు, దుర్షేడు, గోపాల్పూర్తో పాటు కొత్తపల్లి మిగతా గ్రామాలను కూడా విలీనం చేసినట్టు మరి వినడం జరిగింది. అయితే ఈ ప్రతిపాదనను విరమించుకోవాలి. ఎందుకంటే